రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలు మీరుంటారు, కరువులు మీరుంటారు. మన ఖమ్మం విజయవాడ కూడా మన కూడా వరదల్లో పట్టుకుపోయింది. రేపొద్దున మన దగ్గరికి రావడానికి గ్యారంటీ లేదు. అందరు చెప్తా ఉన్నారు సొదొమ గొమొర్రాలో ఎట్లా నాశనం అయిందో అట్లా లాస్ ఏంజల్స్ నాశనం అవుతా ఉంది. వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. నటిస్తున్నారండి చాలా మంది. ఏ తప్పులు చేసే వాళ్ళు అక్కడే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు భూప్రపంచం మీద. హైదరాబాద్లో లేరా, వైజాగ్లో లేరా, ఖమ్మంలో లేరా, విజయవాడలో లేరా, మనూరులో లేరా, ఆడలేరా? నీతిమంతుడు లేడు. చాలా మంది వాళ్ళే తప్పు చేస్తున్నారు. అంటే వాళ్ళొక్కలే కాదండి, దేవుడు కనుక తీర్పు తీర్చడం మొదలు పెడితే ఈ లోకంలో ఏ మనిషి కూడా, అందుకే ప్రతి మనిషి కూడా మారు మనసు పొందాలని దేవుడు ఓపికతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతం కలిగి మీ పిల్లలు రక్షించబడాలి. మనకున్న భక్తి మన పిల్లలకి లేదండి. మనకున్న సమర్పణ మనం చేసిన ఒకప్పుడు భక్తి మన పిల్లలకి లేదు. ఒకవేళ దేవుడు రాకడొస్తే ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఎడవబడుతున్నారంటే ఎడవబడే గుంపులో మనోళ్ళు ఉండనే. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, దేవుడి యొక్క ఉగ్రత కనుక ఈ భూమి మీదకి పాపం వల్ల వస్తే ఈ భూమి మీద ఒక్కడు కూడా మిగలడు. కానీ దేవుడు ప్రేమగా హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. మనం కూడా ఏ విధంగా ఉండాలంటే 2020లో కరోనా వచ్చింది కానీ నిన్ను తాకలేదండి. 2022లో మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది కానీ నిన్ను నీ కుటుంబాన్ని తాకనీయకుండా చేశాడు దేవుడు. స్తోత్రం కలుగును.